నీతిగా జీవిస్తున్నాను, యథార్థముగా ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలని నీవు బాధపడుచున్నావా, దిగులుపడుచున్నావా, వేదన చెందుచున్నావా? భక్తులైన యోబు గూర్చి ఎప్పుడైనా ఆలోచించావా? అతడు ఊజు దేశంలోనే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. అయినా యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. యోబు తనకున్న సమస్తమును కోల్పోయాడు. అయినా తన నీతిని, భక్తిని, యథార్థతను ఏమాత్రము విడిచిపెట్టలేదు. తుదకు అధికమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ రోజున నీవు కూడా శ్రమలో ధైర్యముగా ఉండి నీతిని, యథార్థతను, భక్తిని విడిచిపెట్టకు. దేవుని యొద్ద నుండి రెండంతలు దీవెనలు పొందుకో. ఆమేన్, ఆమేన్.